శ్రీ మహాగణాధిపతయే నమః. మార్చి 4వ తేదీ బుధవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 4వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలైతే రానున్నాయండి. ఈ గ్రహణం తర్వాత తులారాశి వారికి అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. మీరు చేయాలనుకున్న ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా లాభాలు పొందడం, చక్కగా ప్రతి విషయంలోనూ విజయాలను పొందడం మీకు మరింతగా ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. ఎలాంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుందండి. అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా కాలం కలిసి వస్తుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం లభిస్తుందండి. ప్రతి విషయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అదే విధంగా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ, చికాకులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి ఎంతో చక్కగా బయటపడుతూ మీరు అనుకున్న విధంగా ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో తీసుకోగలుగుతారు. ముందు చూపుతో జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా పరిశీలించుకోగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలు జరిపే విషయంలో కూడా ఎంతో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మెరుగుపరుచుకోగలుగుతారు. ఆదాయం రెట్టింపు చేసే విషయంలో కూడా మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా ఆదాయ మార్గాలను పెంచుకోవటం కానీ, ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవటం కానీ, ఆదాయంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మీరు చక్కగా పరిశీలిస్తూ మీరు పునరుద్ధరించుకోవడం కానీ, గతంలో ఏర్పడిన ఇబ్బందులను కానీ, చికాకులను కానీ చక్కగా వాటి నుంచి బయటపడుతూ మరింతగా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలను చేజిక్కించుకోవడంలో కానీ మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా రాణించగలుగుతారు. అన్నీ చక్కగా పెట్టుబడుల తాలూకా లావాదేవీలను కూడా జరుపుకోగలుగుతారండి. ప్రతి విషయాన్ని కూడా ఎంతో నిర్ణయాత్మక ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు చేస్తున్న ప్రతి పని మీద మీరు మంచి పట్టును సాధించే అవకాశం కూడా ఉండబోతుందండి. కొత్త వ్యవహారాల పట్ల ఆసక్తిని చూపించగలుగుతారు. నూతనంగా ఏదైనా చెయ్యాలి అనే ఆలోచనతో ఉంటారండి. అంటే నూతనంగా ఏదైనా నేర్చుకోవడంలో కానీ, లేదా నూతనంగా ఏదైనా వృత్తి వ్యాపారాలలో మీరు మెలకువలను ప్రదర్శించాలని చూడటం కానీ, నూతన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కొత్త విధానాల పట్ల ఆసక్తిని కనబరచడం కానీ, ఈ విధంగా మీ ఆలోచన అనేది ఉండటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు మీరు ఇతరుల వ్యవహారాలు, ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల విషయంలో కానీ, లేదా ఇతరుల వ్యవహారాల్లో కానీ మీకు కొంతవరకు వారికి తెలియకుండా మీరు జోక్యం చేసుకోవటం కానీ, లేదా వారి సమ్మతితోనే మీరు వారికి ఏమైనా జోక్యం చేసుకుంటూ వారిని ఏదైనా అనటం కానీ, ఇట్లాంటివి లేకుండా మీరు మీ పనుల పట్ల మీరు శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ప్రశాంతంగాను గడపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారండి. ఎందువలన అంటే మీరు అనుకోకుండా కొన్ని సందర్భాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం కల్పించుకునే అవసరం అయితే ఏర్పడుతుందండి. అటువంటప్పుడు మీ జోక్యం వారికి నచ్చకపోవచ్చు, లేదా వారు మీరు చెప్పే విధానాలని వారు ఏకీభవించకపోవచ్చు. అది వేరేలా విషయాలపై వైపుకు దారితీసే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఇతరుల జోక్యం లేకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం, అందరితోనూ కూడా చక్కగా మన్నన పూర్వకంగా మాట్లాడుకుంటూ, మెసులుకుంటూ వెళ్ళటం కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా రాణించే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో ప్రతి విషయాన్ని కూడా అత్యంత రహస్యంగా మీరు ముందుకు నడిపించుకోగలుగుతారండి. అనుకోని విధంగా కాలం కూడా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కానీ, లేదా మీరు అనుకున్న దానికంటే మీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న విధంగా కాకుండా ఇంకా రెట్టింపుగా మీరు శుభ ఫలితాలను అంటే లాభాలను పొందడం కానీ మీకు కాలం అయితే కలిసి వచ్చే విధంగా ఉంటుందండి. దైవానుగ్రహం కూడా మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా దైవ బలంతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. ఇది అవ్వదు, ఇది చేయగలమా అని ఆలోచిస్తున్న పనులు కూడా చక్కగా ఆచరణలో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి.
మీ మీద మీకే మరింత నమ్మకం అనేది కలిగే విధంగా మీ ప్రతి పని ఉంటుంది. అందరికీ మేలు చేసే విధంగా మీ ఆలోచన కూడా ఉంటుందండి. ఎవరికైనా మీ ద్వారా ఆర్థిక సహాయం జరగాలని కోరుకుంటున్నా, ఎవరికైనా మీ ద్వారా ఏదైనా విషయాలలో సహాయం చేయాలి అనుకుంటున్నా, అవన్నీ గూడా మీకు ఆచరణ రూపంలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. స్థిర చరాస్తులను కూడా కూడబెట్టుకునే అవకాశం కలుగుతుంది. ఏదైనా విలువైన వస్తువులను బంగారాన్ని గానీ, స్వర్ణాన్ని గానీ కొనుగోలు చెయ్యాలి అని కోరుకుంటున్నా, వాటిని కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది అన్నట్లుగా ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా తీసుకోగలుగుతారు. మీరు అనుకోని విధంగా పనిలో కొంత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సహజంగా మీరు చేసే పనులలో మీరు అనుకోని విధంగా లాభాలు రావటం, అనుకోని విధంగా చక్కగా డబ్బు చేతికి రావటం, ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటూ మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని భవిష్యత్తు కోసం పొదుపు రూపంలో పెట్టుకోవటం, రానున్న రోజుల కోసం వాటిని దాచిపెట్టుకోవడం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అన్నీ మీరు కోరుకున్న విధంగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని విషయాలలో మీరు ఊహించకుండానే మీరు వేసే ప్రతి అడుగు కూడా విజయం వైపుకి లాభాల బాటలో నడిచే అవకాశాన్నయితే ఇస్తుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు గౌరవాన్ని అందించటం, మీరు తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తూ మీ వెన్నంటే ఉంటూ ముందుకు నడవడం, మీ ప్రతి నిర్ణయాన్ని వారు అమలుపరచడంలో మీకు సహాయం చేస్తూ ఉండడం, అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళడం, స్నేహపూర్వకమైన వాతావరణం ఉండటం, మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా ఎంత ఒత్తిడిలో ఉన్నా మీరు కోరుకున్న వ్యక్తులతో అంటే మీరు ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకు మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి కాసింత మాట మంచి జరుపుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. మీరు పని భారంలో ఉన్నా, ఒత్తిడిలో ఉన్నా కొంత వారి యొక్క సలహాలు తీసుకోవడం కానీ, వారితో మంచి చెడు ప్రస్తావించడం కానీ, వారితో కాసింత సమయాన్ని గడపడం కానీ ఇట్లాంటివి జరుగుతాయండి. అది కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలు వహించడం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ విజయాలను పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో, అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న స్థానంలో మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. కోరుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళగలుగుతారు. కొంత పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్న విధంగా మీ ప్రతి పనిని కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉంటూ మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీకు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త ఆలోచనలతో మరింత ముందుకు వెళ్ళగలుగుతారండి. భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారు. కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే మీరు సంతోషంగా గడుపుతూ చక్కటి ఆదాయంతో లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ముందు చూపుతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీరు ప్రణాళికలు వేసుకుంటూ రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిని ఎంతో ముందు చూపుతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళుతూ మీరు మీ యొక్క పనులనన్నింటినీ కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిని సకాలంలో బాధ్యతలను అన్నింటినీ కూడా పూర్తి చేసుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుందండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. చక్కగా ప్రతి నిర్ణయాన్ని మీ భాగస్వామితో కలిసి చర్చలు, సంప్రదింపులు చేసుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు తెలివైన నిర్ణయాలను అందించగలుగుతారు. వారిచ్చే సలహాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేస్తూ ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా నూతన వ్యవహారాలతో మీ యొక్క జీవితం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారు. రాజకీయ నాయకులకు కూడా కొత్త ఆలోచనలతో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. 10 మందికి మేలు చేసే విధంగా చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక స్థిర చరాస్తుల విషయాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా తీర్పులు రావటం కానీ లేదా మీరు కోరుకున్న విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీరు అనుకున్న నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలతో, శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని గాని, తోటకూరని గాని ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.